అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఎందుకంటే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే హిందువుల మీద దాడి జరిగిందో ఆ దాడికి నిరసనగా మన దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితి తెలుసు. అయితే తాజాగా బంగ్లాదేశ్లో బోర్డర్కి అత్యంత సమీపంగా ఉన్నటువంటి వైమానిక స్థావరం దగ్గర అక్కడ యాక్టివేటివ్గా కనిపించడం, బంగ్లాదేశ్లో యూరోప్ దేశానికి సంబంధించిన అధునాతన ఫైటర్ జెట్లు వాళ్ళు కొనుగోలు చేసి అక్కడ మోహరించడం, ముఖ్యంగా చికెన్ నెక్ ఏదైతే ఉందో అక్కడ అత్యంత ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన సైన్యం కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి అక్కడ బలగాల్ని మోహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగా చికెన్ నెక్ దగ్గర కేవలం 22 కిలోమీటర్లే ఉంటుంది. అక్కడ గనక ఏమైనా బంగ్లాదేశ్ యుద్ధానికి కవ్వింపు చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? దీని గురించి దేశం మొత్తం కూడా ఒక ఆందోళన కనిపిస్తోంది. దీని గురించి మాట్లాడదాం. ఆర్మీ ఎక్స్ ఆఫీసర్ వివి రావు గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్, బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎట్లా రోజు రోజుకి మారుతున్నాయో మనం చూస్తున్నాం. అక్కడ హిందువుల మీద దాడి చేసిన దగ్గర నుంచి కూడా పరిస్థితులు చూస్తుంటే యూఎస్ ప్రభుత్వం భారతదేశం మీద కావలసుకుని ఈ విధంగా అక్కడ పనులు ఏమైనా చేయిస్తుందని చెప్పి అనుమానం చాలామంది కలుగుతుంది. చికెన్ నెక్ దగ్గర మరింత ఆందోళన చెలరేగే విధంగా అక్కడ కార్యకలాపాలు కనిపిస్తూ ఉన్నాయి. సార్, ఎట్లా చూస్తారు? ఈ చికెన్ నెక్ దగ్గర నిజంగా మనం అంత ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయా? ఏమంటారు? ముందర క్లుప్తంగా ఇండో బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి చర్చించుకున్నామండి. 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీడి వెళ్ళిపోవాల్సి వచ్చిందో, వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఆ జమాతే ఇస్లామీని చాలా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళే అప్పటి ప్రెసిడెంట్ ముజీబ్ రెహమాన్ గారిని అసాసినేట్ చేయడం, దాని తర్వాత మిలిటరీ గవర్నమెంట్ రావడం, దాని తర్వాత పొలిటికల్ ప్రాసెస్ జరగడం, డెవలప్మెంట్కి ఆస్కారం జరగడం, ఇవన్నీ జరిగినాయి. అయితే పాకిస్తాన్ మాత్రం వాటిని ఫాలో అవుతూనే వచ్చింది. జమాతే ఇస్లామీని ఎప్పుడూ పెంచుకుంటూనే వచ్చింది. అసీం మునీర్ గారు 9 months డీజీ ఐఎస్ఐ కింద చేశారు. దాని తర్వాత ఇంకొక అపాయింట్మెంట్, దాని తర్వాత చీఫ్ అయ్యారు. ఆయన ఆ పాత ఫైల్స్ చూసి వాటిని చీఫ్ అయిన తర్వాత యాక్టివేట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన బేసిక్ ఫండమెంటలిస్ట్. తర్వాత ఆయన ఏమనుకుంటున్నారంటే, మనం అఖండ భారత్ అని కొంతమంది ఎలాగంటా ఉంటారో, ఆయన అఖండ పాకిస్తాన్ చేద్దామని చూస్తున్నారు. ఆ విధంగానే ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ 71 వార్లో ఇండియా చేతుల్లో ఓడిపోయింది, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోలేదు, మేము ఇంకా కలిసే ఉన్నాం అన్నట్టుగా ఇచ్చారు ఆయన. మొత్తం అమెరికాకి ఒక సపోర్ట్ తీసుకోవడానికి గాను ఒక ఎర చూపించారు. ఏంటంటే, బర్మాకున్న కోకో ఐలాండ్స్ని చైనా లీజు తీసుకుంది, వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దానికి బదులుగా బంగ్లాదేశ్ దగ్గరకున్న చిన్న ఐలాండ్స్ అమెరికాకి ఇప్పిస్తామని చెప్పి ఆ విధంగా ఎరపెట్టి అమెరికా సపోర్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ సపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉధృతం చేశారు. జమాతే ఇస్లామీకి ఛాత్ర పరిషత్ అని చెప్పి, జమాత్ ఛాత్ర పరిషత్ అని స్టూడెంట్ వింగ్ ఉంటుంది. ఆ స్టూడెంట్ వింగ్ ద్వారా ఢాకా యూనివర్సిటీలో గొడవలు చేయించి అప్పుడున్న లాస్ట్ ఆగస్టులో అప్పుడున్న ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని దేశం నుంచి పారదోలడం జరిగింది. ఆవిడ వచ్చి ఇండియాలో షెల్టర్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎవరు లీడర్ కనిపించక ఒక పాత నోబెల్ లారెట్ని వెతుక్కుని యూనస్ గారిని ఆపద్ధర్మ అడ్వైజర్ కింద చేశారు. ఆయన ప్రధానమంత్రి కూడా కాదు, కేవలం అడ్వైజర్ టు ద గవర్నమెంట్. ఆయన ఛాందసవాది మాటలు వినడం జరుగుతుంది. ఈ ఛాత్ర పరిషత్ ఏదైతే ఉందో వాళ్ళలో లీడర్స్ కొంతమంది ఎమర్జీ అవుతా పార్టీ అని చెప్పి ఒక లీడర్ హాడీ జరిగింది సింగపూర్లో. దాన్ని చాలా విపరీతంగా గౌరవం ఇచ్చి నేషనల్ ఐకాన్ కింద చూపించి ఢాకా యూనివర్సిటీలో కాజరుల్ చెప్పి ఒక ఫేమస్ కవి ఉంటారు, నజరుల్ ఇస్లాం, సారీ, ఆయన పక్కనే ఈయనకి ఇది ఖననం చేశారు. అలాగే ఇంపార్టెన్స్ ఇస్తా చాలా చేస్తున్నారు. అక్టోబర్ 25లో పాకిస్తాన్ సిడిఎస్, అప్పట్లో సిడిఎస్ ఈక్వలెంట్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, ఆ కమిటీకి చైర్మన్ అయిన మీర్జా సాహిబ్, ఎవరైతే ఒకప్పుడు మునీర్ గారికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి పదవికి సైమిల్టేనియస్గా కన్సిడర్ చేయబడ్డారో ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యే ముందు బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్ ఎంబసీ ఢాకాలో ఏదైతే ఉందో ఒక ఐఎస్ఐ సెల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక బ్రిగేడియర్ హెడ్ని, 3 కల్నల్స్,
ముగ్గురు మేజర్స్, తర్వాత ఎయిర్ ఫోర్స్, నేవీ రెప్స్ వీళ్ళతోటి ప్రాపర్ సెల్ ఫార్మ్ చేశారు. వాళ్ళు అక్కడ కూర్చుని ఈ అఫైర్స్ అన్ని కంట్రోల్ చేస్తున్నారు. అన్ని యాంటీ ఇండియా వైపు చూపిస్తా, తర్వాత 7 సిస్టర్స్ మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేర్పాటు చేస్తామని యూనస్ గారు చైనాలో చెప్పడం జరిగింది. తర్వాత ఈ యూత్ లీడర్స్ కూడా అదే పద్ధతిలో మాట్లాడడం, ఇదంతా బేసికల్ ఏంటంటే ఐఎస్ఐ డిక్టేషన్ చేస్తున్న సెంటెన్సెస్. పాకిస్తాన్ నుంచి అసీం మునీర్ గారు బంగ్లాదేశ్ నడపాలని చూస్తున్నారు. ఒకవేళ మిడ్ ఫిబ్రవరిలో 26లో ఎలక్షన్స్ అయ్యి బిఎన్పి పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు రహమాన్, అతికుర్ రహమాన్ లండన్ లో ఉన్నారో, ఆయన తిరిగి వచ్చి ప్రైమ్ మినిస్టర్ పదవి చేపడితే ఆయన యాంటీ ఇండియా. ఆ దాంట్లోనే ధోరణిలోనే ఇండియాని బ్లీడ్ చేయాలని చెప్పి పాకిస్తాన్, ఇది బేసికలీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ద్వారా ప్రయత్నం చేస్తుంది. మునీర్ గారు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు హిందువులకి పడదు, నెక్స్ట్ వార్ లో ఇండియా తూర్పు నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది, అంటే బంగ్లాదేశ్ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న చికెన్ నెక్ ఉద్రిక్తతలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, దీని వెనకాలంతా మునీరు, పాకిస్తాన్ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలా? ఇదే ఇదే జరుగుతుందంటారా? ఎగ్జాక్ట్లీ ఇంకేమీ లేదు. యూనస్ గారు ఆయన కోఆపరేటివ్ బ్యాంకర్, ఆయనకి ఏం తెలియదు, ఆయన ఏ స్టేట్మెంట్ ఇస్తున్నారో కూడా ఆయనకి తెలియదు. ఆయన కేవలం రాసిచ్చిన పదాలని చదువుతున్నారు. జమాతే ఇస్లామీ చీఫ్ బంగ్లాదేశ్ రాసిచ్చిన పదాలు చదువుతున్నారు, ఇంకా అంతకంటే ఏమీ లేదు. ఇది పాకిస్తాన్ మునీర్ గారి దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్. సార్ అది ఇప్పుడు మాత్రం ఆ సిలిగురి ఏదైతే ఉందో సార్, ఆ చికెన్ నెక్ ఏదైతే ఉందో 22 కిలోమీటర్లే, అక్కడ గనక వాళ్ళు కట్ చేస్తే మొత్తం మన ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. వాటన్నిటిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి కదా సార్, అక్కడ ఏం చేయాలి? భారత్ ఎట్లా వ్యవహరించాలి? చీమ ఏనుగును కుట్టి నేను బాధ పెట్టాను అనుకుంటే అది చాలా తప్పండి. ఎందుకంటే సిలిగురి కారిడార్ నుంచి వేర్పాటు చేయగలిగే అంత ధైర్యం, సాహసం, రిసోర్సెస్ బంగ్లాదేశ్కి లేవు. ఒకవేళ పాకిస్తాన్ తోటి ఏదైనా ప్యాక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారాగాను చైనాతో హెల్ప్ తీసుకుని అవన్నీ 3 దేశాలు కలిపి ఇండియా మీద ఒకేసారి చేసినా కానీ ఇండియాకి ఫస్ట్ ఆ సత్తా ఉంది, మనం ఎదుర్కోగలిగే సత్తా ఉంది. ఎందుకంటే దానికి దక్షిణంలోనే మనకి 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ ఉంది పనాగఢ్లో. అది యాక్టివ్ అయితే మొత్తం మన డోక్లాం నుంచి మన చైనా టెరిటరీ ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, ఒకప్పుడు మన ఇండిపెండెన్స్ రాకముందు గౌహతి అన్నది ఏదైతే ఇప్పుడు అస్సాం రాజధాని కింద ఉందో అది రంగపూర్ జిల్లా కింద వచ్చేది. ఆ రంగపూర్ ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. బోర్డర్లోనే మేఘాలయకి దక్షిణాన్ని రంగపూర్ జిల్లా అంటారు. ఆ రంగపూర్ ఉంది. ఆ రంగపూర్ నుంచి నార్త్ దినాజ్పూర్ బౌండరీకి కట్ చేస్తే అది మనకి 2 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. మన ట్యాంక్స్ ఆ సైడ్ నుంచి నడపడం మొదలు పెడితే చాలు, ఇటు వెస్ట్ బెంగాల్ చేరుకుంటాం. అది కట్ చేసేస్తే మనకి దాదాపు 70 కిలోమీటర్లు కలిసి వస్తుంది బంగ్లాదేశ్లో ఉన్న. అక్కడి నుంచే తీస్తా నది కూడా వెళ్తుంది. మనం వాటిని కావాలంటే ఫ్లడ్ కూడా చేయగలిగే కెపాసిటీ మనకు ఉంది. సో ఆ విధంగా ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం భయపడాల్సింది ఏంటంటే అక్కడ కొత్తగా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా మనకు కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆర్మీ పోస్టులు పెట్టాలని చూశారు. ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ పోస్టులు కానీ పెట్టాలని చూశారు. అది ఆర్మీ ల్యాండ్ ఎక్విజిషన్ నడుస్తుంది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. ఈ మధ్యలో అక్కడున్న లోకల్ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఈ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగనివ్వం అని. అది మనకి డేంజర్. ఆ విధంగా చూడాలి. సో పాకిస్తాన్ ఈ విధంగా అన్ని విధాల కుట్రలు పన్నుతూనే ఉంటుంది. ఫ్యూచర్లో కూడా టెర్రరిజం నడుస్తూనే ఉంటుంది. యాక్టివేట్ చేయడం కావచ్చు, యూరోపియన్ యుద్ధ విమానాలని మోహరించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇవి దేనికి సంకేతం సార్? మరి ఫస్ట్ యూరోపియన్ విమానాలు వీళ్ళకి రాలేదండి ఇంకాను. ఇవి కొనుగోలు చేయాలని చూశారు. ఇండియా ఆల్రెడీ యూరోపియన్ యూనియన్కి వార్నింగ్ ఇచ్చింది. యూరో ఫైటర్ టైఫూన్ ఏదైతే జాయింట్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఉందో వాళ్ళకి క్లియర్గా చెప్పారు, ఒకవేళ బంగ్లాదేశ్కి మాత్రం ఇవి సప్లై చేయాలని చూస్తే మీకు మాకు ట్రేడ్ మిగతా డిప్లొమాటిక్ అన్ని తేడా చేస్తాయని. సో అవి డెలివరీ అవ్వడానికి కూడా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా కానీ వాటిని ఇంటిగ్రేట్ చేయడం, వాళ్ళ పైలట్స్ ట్రైనింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. అంత బంగ్లాదేశ్ చాలా బీద దేశం, వాళ్ళకి అంత డాలర్లు యూరోస్ పే చేయగలిగే కెపాసిటీ లేదు. చైనా నుంచి తీసుకుని చైనాతోటి జాయింట్ డెవలప్మెంట్ అయిన J-17, J-10 ఇటువంటి విమానాలు ఏదైనా సరే పాకిస్తాన్ వాళ్ళకి సప్లై చేయొచ్చు. అది డబ్బులు పేమెంట్ లేకుండా కూడా క్రెడిట్ మీద వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విధంగానే మునీర్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, సౌదీ అరేబియాకి పాకిస్తాన్ మధ్యన ఎటువంటి అరేంజ్మెంట్ జరిగిందో
అటువంటి అరేంజ్మెంట్ బంగ్లాదేశ్తో కూడా చేసుకుంటాం. ఆ అరేంజ్మెంట్ ఏంటంటే ఒకవేళ సౌదీ అరేబియా మీద ఎవరైనా అటాక్ చేస్తే అది పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టు లెక్క పెడుతుంది. దానితోటి వాళ్ళకున్న న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇది స్పష్టంగా చెప్పాలంటే. అంటే వీళ్ళు ఇప్పటికి ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆర్మీ చీఫ్ చాలా క్లియర్‌గా యూనస్ గారికి తేల్చి చెప్పారు. మీరు ఆపద్ధర్మ అడ్వైజర్. మీరు మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా అల్లర్ల గురించి అంటారా? ఈ అల్లర్లు హిందూ మతం, ముస్లిం మతం గురించి చాలా నడుస్తున్నాయని చెప్పి మనం కూడా జాగ్రత్తలో ఉన్నాం. 3 రోజుల క్రితం త్రిపుర, మిజోరాం, వెస్ట్ బెంగాల్ బోర్డర్ ఏరియాస్‌లో మన సీనియర్ ఆర్మీ కమాండర్స్, స్ట్రైక్ కోర్ కమాండర్, తర్వాత డివిజనల్ కమాండర్స్ వరకు రికనెసెన్స్ అండ్ బ్రీఫింగ్స్ జరగడం చూసాం. అంటే ఏంటంటే 1971లో మనం ఆల్రెడీ బంగ్లాదేశ్‌లో ఎంటర్ అయ్యాం మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి. త్రిపుర నుంచి, కొంత మిజోరాం నుంచి, ఆనంద్ బజార్ నుంచి, మేఘాలయ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి. మనకి ఎంతో టైం పట్టదు అది రెప్లికేట్ చేయడానికి. సో ఆ విధంగా ఏంటంటే మన ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా దాటలేదు, కానీ రానున్న నెలలు కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్ అంత సాహసం చేసే పరిస్థితి లేదు, అంత సత్తా కూడా లేదు, పాకిస్తాన్ వెనుకొండి నడిపిస్తుంది, ఇదంతా ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ కుట్ర. నిజంగా పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ ఇప్పుడు ఆయన సిడిఎఫ్ కూడా, కాబట్టి ఏదో నేను చేసేయాలని చెప్పి ఆలోచన చేసి ఏమైనా అట్నుంచి ఏమైనా యుద్ధం చేసే పరిస్థితి వస్తే దానికి చైనా కూడా పరోక్షంగా ఏమైనా మద్దతు తెలిపితే జరగకూడదు ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక ఆందోళన సార్ భారతీయులకి. అది ఉంటుంది. అది ఎస్, మనం 3 ఫ్రంట్ వార్ అంటే ఏంటంటే చైనా డోక్లాంలో కానీ, భూటాన్లో కానీ, అరుణాచల్ ప్రదేశ్. నిన్నే ఒక వీడియో రీల్స్ చేసే అబ్బాయిని ఎవరో చైనాలో పర్యటిస్తుంటే ఆయన మొబైల్లో అరుణాచల్ ప్రదేశ్ గురించి చూసిన రీల్స్ చూసి ఆయన 5 గంటలు డిటైన్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఒక అరుణాచల్ ప్రదేశ్ సిటిజన్ని లండన్ నుంచి ఎవరైతే జపాన్ వెళ్తున్నారో ఆవిడ్ని 24 గంటలు కష్టపెట్టడం జరిగింది. సో ఈ విధంగా చైనా చేస్తూనే ఉంటుంది. కానీ చైనా పరోక్షంగా పాకిస్తాన్ ద్వారా చేస్తుంది తప్పితే కానీ డైరెక్ట్గా దిగే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ తైవాన్, సౌత్ చైనా సీ మీద ఉంది, ఇటువంటి ఏరియాస్ మీద లేదు. ఒకవేళ పాకిస్తాన్ అసీం మునీర్ గారు మాత్రం ఇటువంటి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2.0 మనం మళ్ళా తిరిగి తోడితే సటన్లీ వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి కూడా మైండ్ లో పెట్టుకున్నారు సార్. వాళ్ళు మైండ్ లో పెట్టుకుని ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి అయిన తర్వాత ఇష్టరీతిన ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము ఇంకా తక్కువ శక్తి ఉందని చెప్పి ఊహల్లో బతుకుతుందేమో భారత్, మా సత్తా ఇంకా పెరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సౌదీ అరేబియాతో ఒప్పందం ఇవన్నీ మనం గుర్తు చేసుకొని చెప్తున్నాడేమో తెలియదు, కానీ నిజంగా ఆసిమ్ మునీర్ కొంత కుట్రదారు కాబట్టి భయపడే పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళు తెగబడితే మనం పూర్తిగా అలర్ట్గానే ఉన్నాం కదా సార్, ఇబ్బంది ఏం లేదుగా? ఎగ్జాక్ట్లీ అలర్ట్గానే ఉన్నాం, మన ఇబ్బంది ఏం లేదు. మన పాపులేషన్ 1.5 బిలియన్, ప్రపంచంలోనే ప్రతి 6వ మనిషి మన ఇండియన్. సో ఆ విధంగా ఆఖరికి చేతికి కర్ర అందినా కానీ మనం ఎదుర్కోగలిగే పరిస్థితిలో ఉన్నాం. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ హెరాస్మెంట్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది పాకిస్తాన్ వెస్టర్న్ సైడ్ నుంచి. అటువంటిదప్పుడు మన ఫోకస్ అక్కడి నుంచి డైల్యూట్ అయిపోయి ఇటు బంగ్లాదేశ్ బోర్డర్, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఎల్ఈటి, జేఈఎం క్యాడర్స్ని బంగ్లాదేశ్ పంపించినట్టు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక విపరీతమైన రూల్ తీసుకొచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, మిలిటరీ కానీ వీసా అవసరం లేకుండా బంగ్లాదేశ్ ఎంటర్ అవ్వచ్చు. దీంతో ఏమవుతుందంటే ఎంబసీ పేరుతోటి ప్యూన్ లాగా ఎవరినో సీనియర్ టెర్రరిస్టుల్ని బంగ్లాదేశ్ ఆల్రెడీ పంపించినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అక్కడ ట్రైనింగ్ ఏరియాస్ కూడా నడుపుతున్నట్టు కొంచెం రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ ఇండియా ఎంటర్ అయ్యి చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయొచ్చు. అలాగే బంగ్లాదేశ్ ఆర్మీ మన మీద ప్రెషర్ తీసుకురావచ్చు. వాళ్ళ విమానాలు ఇటువంటివి అయితే మాత్రం మనల్ని పెద్దగా ఏం చేయలేని పరిస్థితి ఉంది. అయితే నేవీ కొంచెం హెరాస్ చేయొచ్చు. మన రోజుని ట్రాలర్ని పడగొట్టి సైలెంట్గా వెళ్ళిపోయారు. కోస్ట్ గార్డ్ ఇంటర్వ్యూన్ అయ్యి 11 మందిని రక్షించాల్సి వచ్చింది. 2 డెడ్ బాడీస్ దొరికినాయి, 3 డెడ్ బాడీస్ దొరకకుండా కూడా పోయినాయి. బహుశా చనిపోయి ఉంటారు, అంటే 5 చనిపోయారు. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ఐఎస్ఐ సెల్ ఢాకాలో ఏదైతే ఉందో అందులో నేవల్ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా కోఆర్డినేషన్ కోసమే ప్రిసైజ్లీ సింధూర్ 2.0లో మన వెస్టర్న్ సైడ్ మిసైల్స్ ఫైర్ చేసి కానీ, ఎయిర్ ఫోర్స్ని పంపించి కానీ, ఆర్మీ యాక్షన్ కానీ, నేవీ యాక్షన్ కానీ అటు కరాచీ సైడ్ చేస్తే ఇటు తప్పనిసరిగా బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా ఏదో ఒకటి యాంటిసిపేట్ చేయొచ్చు. కానీ మనం దానికి తయారుగా ఉన్నామని అందరూ నిశ్చింతగా ఉండొచ్చు. చెప్పండి.
చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. ప్రస్తుతం బంగ్లాదేశ్ భారత్ మీద అలాగే ఈ ఉద్రిక్తతల వెనకాల పాక్ కుట్ర కోణాన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. నమస్కారం.